నా బాధ ఎవరితో చెప్పుకోవాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. నా బాధకి సొల్యూషన్ కూడా నాకు తెలియట్లేదు. ఏం చేస్తే నా బాధ తగ్గుతుందో కూడా నాకు తోచట్లేదు. ఇంతకీ నా బాధ ఏమని అనుకుంటున్నారా? కనిపిస్తుందా? చూసారా హెయిర్ ఫాల్? ఈ హెయిర్ ఫాల్ అయితుంటే ఇంక కొద్ది రోజుల్లోనే నా జుట్టంతా ఊడిపోతుందని అనిపిస్తుంది నాకు. నా హెయిర్ అయితే చూడండి మొత్తం ఊడిపోతా ఉంది. అసలు ఏం చేయాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఆప్షన్‌గా నేనైతే ఒక ప్రొడక్ట్ వాడదామని అయితే డిసైడ్ అయిపోయాను. ఆ ప్రొడక్ట్ ఏంటంటే ఇది. విష్ కేర్ వాళ్ళ హెయిర్ గ్రోత్ సెరమ్. ఇది నా డే 1 ప్యాకేజింగ్ అయితే చాలా క్యూట్‌గా ఉంది. అండ్ దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. స్కాల్ప్ బ్యాక్ సైడ్ కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ 2-3 టైమ్స్ స్ప్రే చేసి మసాజ్ చేసుకోవాలి అంతే. డే 2 దీని టెక్స్చర్ అయితే చాలా బాగుంది. నిన్న అప్లై చేసుకున్నాను. కానీ చూడండి అసలు ఎంత డ్రైగా ఉంది నా హెయిర్. హెయిర్ వాష్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఐ థింక్ నేను ఇది కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. 2 వీక్స్ అయిపోయింది నేను దీన్ని వాడడానికి. నా హెయిర్ ఫాల్ అయితే మాక్సిమం తగ్గింది. మీరే డిఫరెన్స్ అయితే చూడండి. దిస్ ఈస్ ద వీక్ 3 ఆఫ్ ఐఎమ్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా నా హెయిర్ ఫాల్ అయితే మాక్సిమం రెడ్యూస్ అయింది. అండ్ ముందుకు కంపేర్ చేస్తే నా హెయిర్ వాల్యూమ్ కూడా పెరిగింది. ఇంక కొన్ని రోజుల్లో నేను మీకు నా ఫైనల్ రిజల్ట్ అయితే షేర్ చేస్తాను. దిస్ ఈస్ ద వీక్ 5 ఆఫ్ ఐఎమ్ యూజింగ్ దిస్ ప్రోడక్ట్. జస్ట్ ఆ సిరమ్ని అప్లై చేసుకుని మన ఫింగర్ టిప్స్తో మసాజ్ చేసుకుంటే చాలు. సో నేను ఈ ప్రోడక్ట్ వాడడానికి 3 మంత్స్ అయితే కంప్లీట్ అయింది. నా బేబీ హెయిర్ చూడండి ఎంత బాగా గ్రో అయ్యింది. నేనైతే చాలా హ్యాపీ. జస్ట్ 3 మంత్స్ అయింది అంతే నేను ఈ ప్రోడక్ట్ వాడడానికి. నేను హెయిర్ ఫాల్ రెడ్యూస్కి దీన్ని వాడడం స్టార్ట్ చేస్తే నాకు హెయిర్ రీగ్రోత్ కూడా స్టార్ట్ అయింది. నా ఫస్ట్ బాటిల్ అయితే ఖాళీ అయిపోయింది. నేను ఇంకో బాటిల్ కూడా రీస్టాక్ చేయించుకున్నా. ఎందుకంటే ఇది నా హెయిర్ ఫాల్ రెడ్యూస్ చేసి నా హెయిర్ రీగ్రోత్ అయ్యేలా చేసింది. సో మీరు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే నేను ట్యాగ్ చేస్తున్నాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. బాయ్.